క్రికెట్ బెట్టింగ్లు గ్యాంబ్లింగ్ అలవాటు అతన్ని దొంగని చేశాయి. జల్సాలకు చెడు వ్యసనాలతో ఈజీగా మనీ సంపాదించడానికి అతడు ఇళ్లకు కన్నాలు వేయడం మొదలుపెట్టాడు. తాళం వేసున్న ఇల్లు కంటపడిందా, ఇక అంతే సంగతులు. ఆ ఇంటి వద్ద రెక్కి నిర్వహించి దొంగతనానికి పక్కాగా ప్లాన్ చేస్తాడు. అతడిపై 1 కాదు 2 కాదు ఏకంగా 48 కేసులున్నాయి. మరి ఆ అంతర్రాష్ట్ర దొంగ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన పీట్ల గంగాధర్ అలియాస్ సాంబా క్రికెట్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్ లాంటి వాటికి అలవాటు పడ్డాడు. ఆ అలవాట్లతో ఈజీగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంకేముంది, తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి ఒక్కడే రెక్కీ నిర్వహిస్తూ చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. అయితే దొంగతనాలపై పోలీసులు నిఘా పెట్టడంతో గంగాధర్ వారికి చిక్కాడు. మొత్తం 8 కేసుల్లో గంగాధర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 48 లక్షలు విలువ చేసేటువంటి 455 గ్రాముల బంగారం, 2 కిలోల 275 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో అతడిపై 40 పాత కేసులున్నట్లు గుర్తించారు. ఏపీ, తెలంగాణలోని చాలా జిల్లాల్లో నమోదైన చోరీ కేసుల్లో గంగాధర్ నిందితుడిగా ఉన్నాడు. ఆ పట్టుకున్న బ్యాగ్ తనిఖీ చేస్తే చాలా కేసుల్లో బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. అతన్ని పెద్ద మంది సమక్షంలో విచారించడంతో మన జిల్లా పరిధిలో 7 కేసులు మరియు అన్నమయ్య జిల్లా రాయచోటిలో 1 కేసు చేసిన చోరీ సొత్తుగా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేయడం ముఖ్యంగా దీంట్లో రాయచోటిలో ఒకే ఇంటిలో 31 తులాలు బంగారం ఉండింది. ఆ కుటుంబంలో ఆ తండ్రి కువైట్లో 20 ఏళ్లు కష్టపడి తన భార్య కొడుకు చనిపోయినా కూడా ఆ డబ్బులంతా కూడా తన కూతురు పెళ్లి కోసం 31 తులాలు బంగారు చెల్లించి కంటి చూపు సరిగా కనపడలేదని హాస్పిటల్ పోయినారు. ఆ గ్యాప్ 1 గంట సమయం గ్యాప్ లోనే ఈ వ్యక్తి ఆ ఇంటిని తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది. ఆ కుటుంబానికి 31 తులాలు పోతే 31 తులాలు కూడా మేము మొత్తం రికవర్ చేసి 1 గ్రాము కూడా తక్కువ లేకుండా ఆ కుటుంబానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే కనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ 1 కేసు, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, అలాగే అనంతపురం టౌన్ లో 1 కేసులో ఇతని దగ్గర మేము చోరీ కాబట్టి సొత్తుని రికవర్ చేయడం. మొత్తం సుమారుగా 45.5 తులాలు బంగారు, అలాగే 2.856 గ్రాముల వెండిని మనం రికవర్ చేయడం జరిగింది.